నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనం శీఘ్రస్ఖలనం గురించి తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు, శీఘ్రస్ఖలనం ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా నివారించాలి, హోమియోపతిలో మందులు ఏమైనా ఉన్నాయా? ఈ 3 పాయింట్లకి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ శీఘ్రస్ఖలనం అంటే ఏంటో తెలుసుకుందాం. మనసు ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆ టెన్షన్, యాంగ్జైటీ పెరిగినప్పుడు మనకు తెలియకుండా నర్వ్స్ అనేవి వాటి పని అవి చేస్తూ పోతుంటాయి. దాంట్లో వచ్చే ప్రాబ్లమ్ శీఘ్రస్ఖలనం. ఇప్పుడు ఎక్కువ రోజులకు ఇప్పుడు అలవాటు అంటే వారంలో 2-3 సార్లు పాల్గొనే వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు. కానీ 10 రోజులకి 20 రోజులకు ఒకసారి మిడిల్ ఏజ్లో, ముఖ్యంగా 30-35 ఇయర్స్ ఏజ్లో ఉండే వాళ్ళు కొంచెం ఎక్కువగా యాంగ్జైటీ అనేది ఫీల్ అవుతుంటారు. ఎప్పుడో ఒకసారి టైం కుదరక, స్ట్రెస్ వలన, జాబ్ వలన కుదరక వాళ్ళు 10 రోజులకి 20 రోజులకు ఒకసారి కలవడం వల్ల యాంగ్జైటీ ఒక్కసారిగా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు అన్నమాట దీన్ని. అట్లా ఒకసారి యాంగ్జైటీకి గురైనప్పుడు నర్వ్స్ తొందరగా రిలీజ్ అయిపోతుంటాయి. అప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో కావడం వల్ల ఈ పిఎంఈ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇది శీఘ్రస్ఖలనం అని చెప్పేది. శీఘ్రస్ఖలనం అనేది యాంగ్జైటీ వలన వస్తుంటుంది ఎక్కువగా. తర్వాత నర్వ్స్ వీక్నెస్ వలన. ఈ 2 కంట్రోల్ చేయాలంటే మంచి డైట్, మినిమం ఎక్సర్సైజు, మంచి నిద్ర, స్ట్రెస్కి దూరంగా ఉండడం, ఇవి చేయడం వల్ల శీఘ్రస్ఖలనం కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఫ్రీక్వెంట్గా వారంలో కనీసం ఒక్కసారైనా ఈ సెక్స్లో పాల్గొనడం వల్ల అంత స్ట్రెస్ అనేది ఉండదు. అంటే యాంగ్జైటీ కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇది మీరు చేయడం వల్ల కంట్రోల్ చేయొచ్చు. దీనికి హోమియోపతిలో కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. యాంగ్జైటీ కంట్రోల్ చేస్తుంది. తర్వాత నర్వస్ సిస్టమ్ కూడా స్ట్రెంగ్త్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాబ్లంతో ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఈ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.